హైదరాబాద్ సచివాలయం వద్ద టెన్షన్ నెలకొంది. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిల విడుదలను డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు చేపట్టిన చలో సచివాలయం కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఏఎస్ఎఫ్, పీడీఎస్యూ, ఎస్ఎఫ్ఐతో పాటు పలు వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు సచివాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు, పోలీసుల మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకోగా పలువురు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, రావాలి ఈ రోజు ఏదైతే వామపక్ష విద్యార్థి సంఘాలు ఐక్యంగా ఏదైతే పోరాటం చేస్తారో చలో అసెంబ్లీకి పిలుపునిచ్చాలి. ఈ పిలుపు నేపథ్యంలో ఇవాళ అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన విద్యార్థి సంఘ నాయకులతో పాటు విద్యార్థులు వాళ్ళని పోలీసులు అడ్డుకున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం, అదేవిధంగా 2 కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తుంది. రాష్ట్రానికి ముఖ్యమంత్రి విద్యాశాఖకు ఇప్పటి వరకు ఒక మంత్రుల్లో కేటాయించలేదు. ముఖ్యమంత్రి చేతుల్లోనే విద్యాశాఖ ఉండడంలో విద్యా వ్యవస్థ పూర్తిగా కుంటుపడింది. అదేవిధంగా ఏదైతే ఫీజు బకాయిలు అదేవిధంగా స్కూళ్ళల్లో, పాఠశాలల్లో, కళాశాలల్లో మౌలిక వసతులలో కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. అదేవిధంగా కొన్ని పాఠశాలల్లో దాదాపుగా 23,000 పాఠశాలల పైగా మూసివేసే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దీన్ని పరిష్కారం చేయాలా, దానికి సంబంధించి ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలా, ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాలా, పరిరక్షించే పేదలకు విద్య అందించే లక్ష్యంతోనే వామపక్ష విద్యార్థి సంఘ నాయకులు గత 2 రోజుల కిందట కూడా రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చారు. ఈ రోజు చలో అసెంబ్లీ ముట్టడిచ్చారు. చలో అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున, భారీ ఎత్తున విద్యార్థి సంఘ నాయకులు, విద్యార్థులు తరలి రావడంతో సచివాలయాన్ని ముట్టడించే ప్రయత్నంలో పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య, ఇటు పోలీసులకు అదే విద్యార్థి సంఘ నాయకుల మధ్య తోపులాట జరగడము, తీవ్రస్థాయిలో వాగ్వాదంలో చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా 2.5 సంవత్సరాలుగా పూర్తిగా దాదాపుగా 10,000 కోట్ల రూపాయలకు పైగా విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదు. దాని నేపథ్యంలోనే అనేక ప్రైవేటు కళాశాలలు, ప్రైవేటు విద్యా సంస్థలలో చూసుకున్నట్లయితే విద్యార్థులకు రావాల్సిన సర్టిఫికెట్లు కూడా ఇవ్వకుండా, వారికి కోర్సు పూర్తయిన తర్వాత ఇతర ఉద్యోగాలు చేసుకునే అవకాశం లేకుండా సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. కాబట్టి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే హైకోర్టు కూడా కొన్ని సూచనలు చేసినా, ఆల్టిమేట్ జారీ చేసినా కూడా విద్యా వ్యవస్థలో మార్పుల వల్ల ప్రభుత్వం ఇంతవరకు కూడా రెస్పాన్స్ కావడం లేదు. ఏదైతే ఫీజులు ఎవరైతే విద్యార్థులు ప్రభుత్వం చెల్లించలేదో వారికి స్కూల్ విద్యార్థుల నుంచే వసూలు చేయాలని హైకోర్టు సూచించిన దీనికి సంబంధించి హైకోర్టులో వాదోపవాదాలు జరుగుతున్నాయి. హైకోర్టులో విచారణ జరుగుతుంది. అయినా ప్రభుత్వం కూడా చెల్లడం లేదు. ప్రభుత్వంలో వెంటనే రెస్పాన్స్ కావాలి. దానికి సంబంధించి వామపక్ష విద్యార్థులు కూడా ఇవాళ సచివాలయాన్ని ముట్టడించే రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేసేందుకు ఒక సంఘం కదా ఎస్ఎఫ్ఐ అదేవిధంగా పీడీఎస్, వీటితో పాటు మిగతా వామపక్ష ఏదైతే విద్యార్థి సంఘాలు ఉన్నాయో అన్ని ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వంపై ఒత్తిడి చేసే లక్ష్యంతోనే ఇటు రాష్ట్ర వ్యాప్త బంధువులతో పిలుపుతో పాటు సచివాలయం ముట్టడి చేశారు. ఇవాళ చేసిన సచివాలయం ముట్టడిలో ఏదైతే ఉందో ఉద్రిక్తతకు దారి తీయడం, పోలీసులు వారిని అరెస్ట్ చేయడంతో పోలీస్ స్టేషన్ కు వారి విద్యార్థులు తరలించారు. వారు చేస్తున్న ప్రధాన డిమాండ్ ఏంటంటే విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను సరిచేయాలి, మౌలిక వసతులు కల్పించాలి. అదే విధంగా విద్యార్థులు ఏదైతే పాఠశాలలో మూసివేయాలని ప్రభుత్వం ఆలోచించో వాటిని వెంటనే రద్దు చేయాలి. వాటితో పాటుగా ఫీజు బకాయిలు వెంటనే చెల్లించి విద్యార్థులకు న్యాయం చేయాలి. విద్యార్థుల పక్షాన పేద విద్యార్థులు ఎవరైతే చదువులు దూరం అవుతారు కాబట్టి అలా దూరం కాకుండా బకాయిలు చెల్లించి అదేవిధంగా విద్యార్థులు సర్టిఫికెట్లు ఇప్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రధాన డిమాండ్తో వాళ్ళు సచివాలయం ముట్టడి చేశారు. రావాలి ఈ రోజు చేసిన సచివాలయం ముట్టడిలో వారికి అనేక మంది విద్యార్థి నాయకులు అరెస్ట్ చేశారు. రామకృష్ణ, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.